సక్రమంగా సరఫరా చేయటంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైపోయింది. ఇవాళ నేను చూసా, వారి పత్రికలో వేశారు 50,000 టన్నులు అడగంగానే, బాబు గారు అడగంగానే కూటమి ప్రభుత్వం కేటాయించింది అన్నారు. సంతోషం. నిన్నటిదాకా ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? అసలు ఎరువులు కరువే లేదన్నాడు, ఎరువులు సమిష్టిగా ఉన్న యూరియా అన్నాడు, సరఫరా జరుగుతుందన్నాడు. మరి 50,000 టన్నులు ఎందుకు అడిగినట్టు? అంటే డొల్లతనం బయటపడుతుంది కదా. వచ్చినటువంటి యూరియాని బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడానికి కావలసినటువంటి ఏర్పాటులు వ్యవసాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు చేసేశారు. డబ్బు సంపాదించుకునే మార్గాలకి వ్యాపారస్తులకు ఇచ్చేశారు. ఇచ్చేసి యూరియా లెక్కలు చెప్తున్నారు. ఇంత కావాలి, ఇంత ఉంది, అనవసరంగా ఆందోళన పడద్దు. మరి అనవసరంగా ఆందోళన పడినప్పుడు 50,000 టన్నులు అదనంగా ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని. టోటల్గా ఫెయిల్ అయిపోయారు రైతులకు యూరియా సప్లై చేయటంలో. సరే, గిట్టుబాటు ధరలు అంటారా? లేనే లేవు. మిర్చికి లేదు, పత్తికి లేదు, పొగాకు లేదు, మామిడికి లేదు, ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు. ఎరువులు సప్లై లేదు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడొచ్చినా రైతు నవ్వుతూ ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు రైతు బావురుమని ఏడ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. అంత దారుణమైన పరిస్థితి ఉంటే మేము ప్రభుత్వం మీద ఒక అపోజిషన్గా మాకు 11 సీట్లే ఉండొచ్చు, 49.4 ఓట్ షేర్ ఉంది మాకు. అలాంటి పార్టీ మీరు ప్రధాన ప్రతిపక్షం ఇవ్వకపోయినా, మేము అసెంబ్లీలో మాట్లాడకపోయినా, బయట ఆందోళన చేస్తుంటే భరించలేకపోతున్నారు. అసెంబ్లీకి వస్తే ఇంకేం భరిస్తారు? ఏంటండి రాత్రి నుంచి మీరు చేస్తున్న పని, పోలీసులు చేస్తున్న పని ఏంటండి? నేను మనవి చేస్తున్నా. రాత్రి 12:40కి మా ఇంటికి వచ్చారు 2 వ్యాన్లలో పోలీసులు. మా ఇంట్లో మా మిస్సెస్, నా గ్రాండ్ చిల్డ్రన్ భయపడిపోయారు. ఎందుకంటే ఆల్రెడీ పేపర్లు వేస్తున్నారు కదా, నన్ను ఏదో ఎత్తుకుపోతారు, అరెస్ట్ చేస్తారని. దానికే వచ్చేసారు అనుకుంది మా ఆవిడ. భయపడుతూ లెగ్గొడితే కంగారు పడమాకమని నేను బయటకు వెళ్ళాను. అప్పటికే అరగంట అయిందంటే వచ్చేవాళ్ళు, నాకు తెలియదు. ఒక 6-7 పోలీసులు ఉన్నారు. ఏంటి ఎంతమంది వచ్చారు, ఎందుకు ఈ రాత్రిపూట అన్న? నోటీస్ ఇవ్వడానికి వచ్చారంట. రాత్రిపూట 12:40కి పోలీసులు నోటీస్ ఇవ్వడానికి వస్తారు. ఏందయ్యా, నాకు అర్థం కాలేదు ఈ పరిపాలన. ఏంది? సాయంత్రం 5ంటికి ఏమైంది? నిన్న ఉదయం 10ంటికి ఏమైంది? పోనీ సాయంత్రం 10ంటికి ఏమైంది? రాత్రి 10ంటికి నేను వెళ్ళి పడుకున్న తర్వాత, గాఢ నిద్రలో ఉన్న తర్వాత 12:40కి వచ్చి నోటీస్ ఇస్తారా? ఏం ప్రభుత్వం ఇది? బెదిరిస్తారా? ఇప్పుడు కూడా చెబుతున్నా, అరెస్ట్ కూడా రాత్రిపూట వచ్చి తలుపులు కొట్టమని గోడలు దూకి కబురు చేయండి, వచ్చి అరెస్ట్ అవుతాం, తేల్చుకుంటాం సంగతి ఏంటో న్యాయస్థానాల్లో. రైతులకు యూరియా సరఫరా చేయలేనటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఇంకా 3.5 సంవత్సరాలు ఉండాలి. అది మా కర్మ, రైతుల కర్మ. ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు సహించలేని మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తారు. నేను మనవి చేస్తున్నా, ఆలోచన చేయండి రాష్ట్ర ప్రజానీకం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఉందా? ఒక్క రైతు కన్నా మేలు చేశారా? ఏం లేదు. అమరావతిలో 52,000 కోట్లు కాంట్రాక్టులు పిలవటం, 8% కాజేయటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం రోజు, ఇవి తప్ప రెండే పనే లేదు.